ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్పుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని చెప్పడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. మీ ఆత్మతో నింపండి. మీ శక్తిని, మీ సహాయాన్ని దయచేయమని, వినేవారు మంచిగా వినగలిగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, వాక్యం చెప్తున్న నన్ను కూడా నీ ఆత్మతో నింపి అభిషేకించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 19 నుండి 23 వచనాల వరకు చెప్పుకుందాం. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు చితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే, సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపించమని చెప్పాడు. యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెను, ద్రాక్షారసపు తిత్తెను, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపించెను. ఎందుకు మరి యెషయి దావీదును సౌలు యొద్దకు పంపించాడు అంటే, సౌలునకు దురాత్మ పట్టింది. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. దానిని విడిపించాలంటే చితార చమత్కారముగా వాయింపగలవాడు కావాలి. సౌలు సేవకుడు ఒకడు చెప్పుచున్న మాట, యెషయి కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా చితార వాయింపగలడు అని. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. దావీదు చితార చమత్కారముగా వాయించుటకు కారణం కేవలము దేవుని అభిషేకము వలన మాత్రమే. యెషయి తన కుమారుడైన దావీదును దురాత్మ పట్టిన సౌలు నొద్దకు పంపుచున్నాడు. ఎందుకనగా దావీదు వలన సౌలునకు పట్టిన దయ్యము వదిలిపోవాలి, అతడు బాగుపడాలి కాబట్టి. కానీ యెషయి సౌలు దగ్గరకు తన కుమారుడైన దావీదును ఒట్టి చేతులతో పంపించడం లేదు. ఒక గార్ధబొమ్మ మీద యెషయి దావీదు చేత రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, మేకపిల్లని పంపుతున్నాడు. యెషయి తండ్రి అయిన యెహోవా దేవునికి గుర్తుగా ఉన్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నాడు. దావీదు రాకతో సౌలునకు ఏమి జరిగింది అనగా, సౌలునకు పట్టిన దయ్యము వదిలిపోయింది. దయ్యము వలన సౌలునకు కలిగిన మరణము కూడా తొలగిపోయింది. అతడు సేదదీరి బాగాయను అని వాక్యం చెప్తుంది. అనగా ఆ సౌలునకు ప్రశాంతత దొరికింది, విశ్రాంతి దొరికింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దయ్యము పట్టిన వారికి ప్రశాంతత అనేది, నెమ్మది అనేది, విశ్రాంతి అనేది ఉండనే ఉండదు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి సితార చమత్కారముగా వాయించడం ద్వారా అతని హృదయంలో ఉన్న గలిబిలి అంతా పోయి అతనికి నెమ్మది దొరికింది అని వాక్యం చెప్తుంది. అలాగే తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు రాకతో ఈ లోకంలో ఉన్న మానవులందరికీ ఏ మంచి కార్యాలు జరిగినాయి అనగా, ఈ లోకములో ఉన్న చీకటి అంతా తొలగిపోయింది, లోకమంతా వెలుగుతో నింపబడింది. అది యేసుక్రీస్తు వలన. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనము, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. ఈ వచనాలలో ఆయన వలన వచ్చిన వెలుగును గురించి చెప్పబడుతూ ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ పట్టిన దయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, 5వ అధ్యాయము కొన్ని వచనాల వరకు, అలాగే 16వ అధ్యాయము 9వ వచనం. మనుషులందరూ కూడా పాపం అనే మరణానికి గురి అయిపోయి ఉన్నారు.
అందరినీ మరణం నుండి తప్పించడానికి లేక విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, రోమపత్రిక 3వ అధ్యాయం 23 నుండి 26 వచనాల వరకు, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఈ విషయాలు చెబుతుంది. యెషయి గార్దబము మీద దావీదును పంపించాడు. అలాగే కుమారుడైన క్రీస్తు కూడా గార్దబము మీద ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు రాయబడినవి. యెషయి దావీదు చేత రొట్టెను ద్రాక్షారసపు తిత్తిని పంపించాడు. అలాగే గార్దబము మీద ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు గార్దబము మీద ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు తన శరీరమును రొట్టె వలె ఆయన శరీరము నలగగొట్టబడింది. ఆయన శరీరముల నుండి ద్రాక్షారసము వలె రక్తము కూడా కార్చబడింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 22 నుండి 25 వచనాల వరకు. అలాగే యెషయి తన కుమారుడైన దావీదుతో గార్దబము మీద మేకపిల్లను కూడా పంపించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము, పశువుల రక్తము వలన పాపము పోదు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఆ విషయము రాయబడింది. లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల అని. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రతివారి పాపములు పోవాలంటే పశువుల రక్తముతో క్షమించబడదు. కాబట్టి పాపులైన ప్రతి వారి కొరకు ఆయన తన సొంత రక్తమును చిందించాడు. ప్రతి వారిని వారి పాపముల నుండి విడిపించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వాక్యము చెప్పిన ప్రకారముగా ప్రతి వారిని వారి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. తన ప్రాణమును పెట్టాడు. ప్రతి వారి పాప బంధకాలను ఆయన తెంపివేశాడు. దావీదు వలన సౌలునకు ఎలా నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి దొరికిందో అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడం వల్ల లోకములో ఉన్న మానవులందరికీ కూడా ప్రశాంతత దొరికింది, నెమ్మది దొరికింది. ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన చెప్పుతున్న ప్రకారముగా ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారందరికీ ప్రశాంతత దొరుకుద్ది, విశ్రాంతి దొరుకుద్ది. పాప బంధకాల నుండి ప్రతి ఒక్కరూ కూడా విమోచింపబడతారు, విడిపింపబడతారని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రయాసపడి పాప భారాన్ని మోసే ప్రజలు చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొద్దకు రావడం ద్వారా మన బ్రతుకులు మారతాయి, మనకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము యేసుక్రీస్తు దేవుడు అని గుర్తించి ఆయన యొద్దకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.